సంవత్సరంకి ఒకటి చొప్పున 3 సంవత్సరాల్లో 3 ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్స్. ఎవడు తయారు చేస్తున్నాడో కానీ ప్రతి సంవత్సరం 3000 టపా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్తది కొన్నాం, అది కూడా చూసేద్దాం మన ఛానల్లో. ఫైనల్ ఇదిగోండి ఉషా బ్రాండ్ నుంచి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. సో ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేద్దాం, ఆ తర్వాత చూద్దాం మనకి ఏమి ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో వారంటీ సర్వీస్ చెప్తూనే ఉంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే పని మాత్రం సున్నా. చూద్దాం. హ్యాండిల్ విత్ కేర్ అండి. ఫస్ట్ దీనికి నార్మల్గా స్టీల్ ప్లేట్ అయితే ఇవ్వట్లేదు, ఇట్లా ఒక గాజు అండి, గాజు పొతిస్తున్నాడు గాజు. సో వాషింగ్ అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, పట్టుకుంటున్నప్పుడు కూడా. సెకండ్ వచ్చేసి ఇదిగోండి స్టీమర్. ఒక పక్క రైస్ వండుకుంటూ అలాగే వెజిటేబుల్ కూడా స్టీమ్ చేసుకోవడానికి ఇది ఒకటి. ఎలాగో కొంటున్నాం కదా, కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి బెటర్ అని. కార్డ్, ఎలక్ట్రికల్ కార్డ్, దీంతోనే కదా పెట్టుకోవాలి. ఇది ఒకటి ఎలా వాడాలి ఎన్ని చూడలేదు నేను, ఎవ్రీ ఇయర్ ఒకటి చూస్తాను ఇది. సో ఇంకొకటి మాన్యువల్ సేఫ్టీ హీట్ ప్లేట్, ఫైనల్గా లాస్ట్ పట్నం 2 గిన్నెలు ఇస్తున్నారు. 2 గిన్నెలు ఎలాగో అంత ప్రైస్ పెట్టినప్పుడు మినిమం 2 గిన్నెలు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఎక్కువ రేట్ పెట్టి ఒక గిన్నె తీసుకుని ఇబ్బంది పడడం కంటే 2 చాలా బెటర్. సో ఇంకా ఏముంది ఫైనల్గా ఇదే. ఇప్పుడైతే నీట్గా ఉంటుంది, మనం ఒక 3 months 4 months వాడిన తర్వాత బ్లాక్ వాట్స్ అన్నీ పడిపోతుంది. బేసిక్ ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. దీనికి కొత్తగా ఏం లేవు, చాలా నార్మల్గానే కుక్కు బామ్ ఎక్కడ చెప్పానా, సారీ బాము కుక్. సో ఇది చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ యూజింగ్ ఎట్లా ఉంటుందో చూడాలి. సో ఇదే టోటల్గా ఒక మిషన్, 5 యాక్సెసరీస్. ఇది ఒక 2 3 5, ఇది సారీ 6 మూత కూడా ఉంది. సో అంతే. ఇంకా దీని వారంటీ విషయానికి వస్తే ప్రొడక్ట్ మీద 2 years వారంటీ వస్తుంది. నేను అందుకే దీన్ని తీసుకున్నాను. మిగతా అన్ని ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ 1 year ఇస్తున్నాడు, కానీ ఉషా 2 years ఇస్తుంది. అలాగే మిషన్ హీటర్ మీద 5 years ఇస్తుంది. సో అందుకని చెప్పి నేను ఉషా తీసుకున్నాను. సో ఫైనల్గా ఇదే మన వీడియో, షార్ట్ అండ్ స్వీట్. ఇంతకు మించి ఇందులో తెలుసుకోవడానికి అయితే ఏం లేదు, ఇందులో ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దాం, చూద్దాం. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉందండి. ఇండికేటర్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి, కనెక్టింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. మీరు ఇండికేటర్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ గాజు వల్ల, గాజు మూత వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ స్టీమ్ బయటకైతే పోవట్లేదండి, క్విక్గా కూడా అయిపోయింది, బాగుంది. స్టీల్ అయితే ఎక్కువ మూవ్ అయిపోతూ ఉంటుంది ప్లేట్. సో నాకు ఈ మూత అయితే నచ్చింది, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఫుడ్ అయితే బాగానే వచ్చింది, కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటుందా లేదా అన్నది తెలియదు, చూడాలి లాంగ్ రన్లో. సో ఇఫ్ పాసిబుల్ నేను ఒక 6 months తర్వాత మళ్ళీ దీని మీద అప్డేట్ ఇస్తుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి, వీడియోని లైక్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరిన్ని మంచి వీడియోలతో మన ఛానల్లో కలుద్దాం. అంతవరకు బై బాయ్.